మన జీవితంలో ప్రభువు మనకు ఆయుష్నిచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ఈ రక్షణ వస్త్రాలను మనము ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేసే బిడ్డలముగా ఉండాలి. ఈ రక్షణ వస్త్రాలు లేకపోతే మనందరము దిగంబరులమే. ప్రియమైన దేవుని సంఘమా, రక్షణ వస్త్రాలను ధరించుకున్నావా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావని నేను అడగటం లేదు, కానీ నువ్వు ఎంతగా దేవునిలో ఎదుగుతూ ఉన్నావు? ఈ రక్షణ వస్త్రాలు ఎంతగా నీ జీవితంలో పనిచేస్తూ ఉన్నాయి? ఈ రక్షణ వస్త్రాలను నువ్వెంతగా కాపాడుకుంటూ ఉన్నావు? మనం ఎంత గొప్పవారమైనా సరే, ఎంత విద్యావంతులమైనా సరే, ఎంత ధనవంతులమైనా సరే, ఎంత భాగ్యవంతులమైనా సరే, ఈ వస్త్రాలు లేకుండా ఆ విందులో